చతుర్వింశ సర్గ. రాక్షస వనితలు సీతను బెదిరించుట. 1వ శ్లోకము. తతః సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషా నార్యః ఊచుస్తాం వాక్యమప్రియం. అప్పుడు వికృతములగు ముఖములను క్రూర స్వభావమును కలవారగు రాక్షసాంగనలు సీతను చేరి ఇట్లు అప్రియములగు మాటలను కఠినముగా పలికిరి. 2వ శ్లోకము. కిం త్వమంతఃపురే సీతే సర్వభూత మనోహరే మహర్షశయనోపేతే నవాసమనుమన్యసే. ఓ సీత, ఎల్ల జీవులకు మనోహరమైనది, గొప్ప విలువైన శయనములతో కూడినదగు రావణుని అంతఃపురమున నివసించుటకు ఏల ఇష్టపడవు. 3వ శ్లోకము. మానుషీ మానుషస్యైవ భార్యాత్వం బహుమన్యసే ప్రత్యాహర మనోరామాత్ నత్వం జాతు భవిష్యసి. నీవు మనుష్య స్త్రీవి కనుక మనుష్యుడగు రామునకు భార్యవగుటను గొప్పగా తలంచుచున్నావు. నీ మనస్సును రాముని నుండి మరల్చుకొమ్ము, లేనిచో నీవు బ్రతుకవు. 4వ శ్లోకము. త్రైలోక్యవసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారముపసంగమ్య విహరస్వ యథా సుఖం. ముల్లోకముల సంపదలను అనుభవించువాడు రాక్షసరాజగు రావణుని భర్తగా బడసి సుఖములను అనుభవించుతూ విహరింపుము. 5వ శ్లోకము. మానుషీ మానుషం తం తు రామమిచ్చసి శోభనే రాజ్యాద్భ్రష్టమసిద్ధార్థం విక్లబం త్వమనిందితే. ఓ అనవద్య సౌందర్యవతి, మనుష్య స్త్రీవగు నీవు మనుష్యుడగు రాముని కోరుచున్నావు, కాని ఆ రాముడు రాజ్యహీనుడు, విఫల మనోరథుడు, క్లేశపరవశుడును. 6వ శ్లోకము. రాక్షసీనాం వచః శ్రుత్వా సీతా పద్మనిభేక్షణా నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీత్. పద్మముల వంటి కన్నులు గల సీత ఆ రాక్షస స్త్రీల మాటలు విని కనుల నీరు నిండగా ఇట్లు పలికెను. 7వ శ్లోకము. యదిదం లోక విద్విష్టం ఉదాహరథ సంగతాః నైతన్మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతివః. మీరందరూ కలిసి ఇట్లు నన్ను గూర్చి జననిందితములగు మాటలు పలుకుచుంటిరే. మీ మనసునందు మీకు ఈ మాటలు పాపముగా తోచుటలేదా? 8వ శ్లోకము. న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వాః న కరిష్యామి వో వచః. మానవ స్త్రీ రాక్షసుని భార్య కాదగదు. మీరందరూ కలిసి నన్ను తినివేసినను సరే, మీ మాటలను ఆచరింపను. 9వ శ్లోకము. దీనో వా రాజ్యహీనో వా యో మే భర్తా సమే గురుః తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా. దీనుడే కాని రాజ్యహీనుడే గాని పతియే నాకు మిన్న. సువర్చల సూర్యుని యందు అనురాగము కలిగి ఉన్నట్లు నేను అతని యందే ఎల్లప్పుడూ అనురాగము కలిగియుందును. 10వ శ్లోకము. యథా శచీ మహాభాగా
శక్రం సముపతిష్ఠతి అరుంధతి వసిష్ఠం చ రోహిణీ శశినం యథా. మహాభాగ్యవతియగు శచీదేవి దేవేంద్రుని, అరుంధతి వశిష్ఠుని, రోహిణి చంద్రుణ్ణి అనుసరించినట్లు నేను రాముణ్ణి అనుసరించుదును. 11వ శ్లోకము. లోపాముద్రా యథాగస్త్యం సుకన్యాచ్యవనం యథా సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా. లోపాముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవనుని, సావిత్రి సత్యవంతుని, శ్రీమతి కపిలుని అనుసరించినట్లు నేను రాముణ్ణి అనుసరించుదును. 12వ శ్లోకము. సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా నైషధం దమయంతీవ భైమీపతిమనువ్రతా తథాహం ఇక్ష్వాకువరం రామం ప్రతిమనువ్రతా తథాహమిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా. మదయంతి సౌదాసుని, కేశిని సగరుని, దమయంతి నలుని అనువర్తించియున్నట్లే నేనును ఇక్ష్వాకు వంశ్యులలో శ్రేష్ఠుడగు నా పతి రాముననుసరించియున్నదానను. 13వ శ్లోకము. సీతాయా వచనం శ్రుత్వా రాక్షస్యః క్రోధమూర్ఛితాః భర్త్సయంతి స్మ పరుషైర్వాక్యైరావణచోదితాః. సీతాదేవి పలుకులు విని మిక్కిలి కోపించిన రాక్షసాంగనలు రావణునిచే ప్రేరితులై కఠినోక్తులతో సీతను భయపెట్టసాగిరి. 14వ శ్లోకము. అవలీనస్స నిర్వాక్యో హనుమాన్ శింశుపాద్రుమే సీతాం సంతర్జయంతీస్తాః రాక్షసీరశృణోత్కపిః. శింశుపావృక్షముపై దాగియున్న హనుమంతుడేమియు మాటలాడక అట్లు సీతను బెదిరించు రాక్షసాంగనల మాటలు వినసాగెను. 15వ శ్లోకము. తామభిక్రమ్య సంక్రుద్ధా వేపమానాం సమంతతః భృశం సంలిలుహుర్దీప్తాన్ ప్రళంబాన్ దశనచ్ఛదాన్. ఆ రాక్షస స్త్రీలు మిక్కిలి కోపము కలవారై సీతను చుట్టుముట్టి కాంతిమంతములై వేలాడుచున్న తమ పెదవులను నాకుచూ ఆ సీతను ఆక్రమించిరి. 16వ శ్లోకము. ఊచుశ్చ పరమక్రుద్ధాః ప్రగృహ్యాశు పరశ్వథాన్ నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం. మరియు ఆ రాక్షస స్త్రీలు వేగముగా గొడ్డళ్ళు చేతబట్టి తమ కోపము ప్రకటించుతూ నిట్లనిరి. ఈమె రాక్షసరాజగు రావణుని భర్తగా పొందతగదు. 17వ శ్లోకము. సంభర్త్స్యమానా భీమాభీ రాక్షసీభిర్వరాననా సా బాష్పమపమార్జంతి శింశుపాం తాముపాగమత్. ఆ సుముఖి సీత భయంకర రాక్షస స్త్రీలు అట్లు బెదిరించుచుండగా కన్నీరు తుడుచుకొనుచు హనుమంతుడెక్కియున్న శింశుపా వృక్షము చెంతకే పోయెను. 18వ శ్లోకము. తతస్తాం శింశుపాం సీతా రాక్షసీభిః సమావృతాం అభిగమ్య విశాలాక్షీ తస్థౌ శోకపరిప్లుతా.
పిమ్మట విశాలాక్షియగు సీత రాక్షసాంగనలు పరివేష్టించి ఉన్న శింశుపా వృక్షము చెంతకు పోయి శోకమున మునిగియుండెను. 19వ శ్లోకము. తాంకృషాం దీనవదనాం మలినాంబరధారిణీం భర్త్సయాం చక్రిరే సీతాం రాక్షస్యస్థాం సమంతతః. కృషించి దీనవదనయై మలిన వస్త్రములను దాల్చియున్న సీతను రాక్షసాంగనులు అన్ని వైపుల నుండి భయపెట్టసాగిరి. 20వ శ్లోకము. తతస్తాం వినతా నామ రాక్షసీ భీమదర్శనా అబ్రవీత్ కుపితాకారా కరాళా నిర్నతోదరీ. అప్పుడు భయంకర నేత్రములు కలది, భయంకర ఆకృతి కలది కృశోదరియగు వినతయను రాక్షసి మిక్కిలి కోపము నొందినదై ఇట్లనెను. 21వ శ్లోకము. సీతే పర్యాప్తమే తావత్ భర్తృస్నేహో నిదర్శితః సర్వత్రాతికృతం భద్రే వ్యసనాయోపకల్పతే. సీత, నీవు ఇంతవరకు నీ భర్తపై స్నేహము ప్రదర్శించితివి, ఇంక చాలును. ఓ శుభాంగి, ఎచ్చటనైనను అవసరమును మించి చేసిన పని కష్టములకే కారణమగును. 22వ శ్లోకము. పరితుష్టాస్మి భద్రంతే మానుషస్తే కుతో విధిః మమాపి తు వచః పథ్యం బ్రువంత్యాః కురు మైథిలీ. నీ పతి భక్తికి సంతోషించి తిని నీవిప్పటి వరకు మనుష్యజాతికి తగిన పాతివ్రత్య ధర్మము నిర్వహించితివి. సీత, ఇంక నేను చెప్పడి హితమును కూడా ఒకంత విని ఆచరింపుము. 23వ శ్లోకము. రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం విక్రాంతం రూపవంతం చ సురేశమివ వాసవం దక్షిణం త్యాగశీలం చ సర్వస్వప్రియదర్శనం. రావణుడు సర్వరాక్షసులకు ప్రభువు, దేవరాజగు ఇంద్రుని వంటివాడు, పరాక్రమశాలి, రూపవంతుడు, చతురుడు, త్యాగశీలుడు, దర్శించువారికి ప్రీతిని కలిగించువాడు. కావున రావణుని నీ భర్తగా సేవింపుము. 24వ శ్లోకము. మానుషం కృపణం రామం త్యక్త్వా రావణమాశ్రయ దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణభూషిత. 25వ శ్లోకము. అద్య ప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ అగ్నే స్వాహా యథా దేవి శచీవేంద్రస్య శోభనే. ఓ సీత, నీవింక మనుష్యుడు దీనుడగు రాముని విడిచి రావణుని ఆశ్రయింపుము. దివ్యములకు చందనాదులు పూసుకొని దివ్యాభరణములను అలంకరించుకొని అగ్నికి స్వాహాదేవి వలను ఇంద్రునకు శచీదేవి వలను రావణునకు భార్యవై నేటి నుండి సకల లోకములకు ఈశ్వరివి కమ్ము. 26వ శ్లోకము. కిం తే రామేణ వైదేహి కృపణేన గతాయుషా ఏతదుక్తం చ మే వాక్యం యది త్వం న కరిష్యసి అస్మిన్ ముహూర్తే సర్వాస్త్వాం భక్షయిష్యామహే వయం. ఓ సీత, రాముడు దీనుడయ్యున్నాడు, అతని ఆయువు చెల్లినది, అతనితో నీకేల. నేను చెప్పినట్లు నీవు ఆచరించవేని మేమందరము ఇప్పుడే నిన్ను భక్షింతుము. 27వ శ్లోకము.
అన్యాతు వికటా నామ లంబమానపయోధరా అబ్రవీత్ కుపితా సీతాం ముష్టిముద్యమ్య గర్జతి. అప్పుడు వ్రేలాడుచున్న స్తనములు గల వికటయను వేరొక రాక్షసి కోపముతో పిడికిలి బిగించి ఎత్తి గర్జించుచు ఇట్లనెను. 28వ శ్లోకము. బహూన్యప్రియ రూపాని వచనాని సుదుర్మతే అనుక్రోశాన్ మృదుత్వాచ్చ సోఢాని తవ మైథిలి నచ నః కురుషే వాక్యం హితం కాలపురస్పృతం. ఓ దుష్ట బుద్ధి గల సీత, నీవు పలికిన అప్రియములగు మాటలెన్నో నీపై దయచేతను మా మృదుత్వము చేతను సహించితిమి. సమయోచితముగా మేము పలికిన హితోక్తిని నీవు ఆచరింపకున్నావు. 29వ శ్లోకము. ఆనీతాసి సముద్రస్య పారమన్యైర్దురాసదం రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టా చాసి మైథిలీ. ఓ సీత, రావణుడు అన్యులకు చేరరాని సముద్రపు టివ్వలి ఒడ్డుకు నిన్ను కొని తెచ్చినాడు. నీవిప్పుడు అతని భయంకరమగు అంతఃపురమున ప్రవేశించినావు. 30వ శ్లోకము. రావణస్య గృహే రుద్ధాం అస్మాభిస్తు సురక్షితాం నత్వాం శక్తః పరిత్రాతుం అపి సాక్షాత్ పురందరః. ఓ సీత, నిన్ను రావణెంట నిలిపి మేము బాగుగా కాపాడుచుండగా సాక్షాత్తుగా దేవేంద్రుడు వచ్చినను నిన్ను రక్షింపజాలడు. 31వ శ్లోకము. కురుష్వ హితవాదిన్యా వచనం మమ మైథిలీ అలమశ్రుప్రపాతేన త్యజ శోకమనర్థకం. ఓ సీత, నీ మేలు కోరి చెప్పుచున్నాను. నేను చెప్పినట్లు చేయుము. కన్నీరు కార్చకము. నిష్ప్రయోజనమగు శోకము వీడుము. 32వ శ్లోకము. భజ ప్రీతిం ప్రహర్షంచ త్యజయితాం నిత్యదైన్యతాం సీతే రాక్షసరాజేన సహ క్రీడ యథాసుఖం. సీత, నీవు ప్రేమను ఆనందమును పొందుము. నిత్య దైన్యము వీడి రాక్షస రాజగు రావణునితో సుఖముగా క్రీడించుము. 33వ శ్లోకము. జానాసి హి యథా భీరు స్త్రీణాం యవ్వనమధ్రువం యావన్నతే వ్యతిక్రామేత్ తావత్ సుఖమవాప్నుహి. ఓ పిరికిదానా, స్త్రీల యవ్వనము స్థిరము కాదని నీవెరుగుదువు కదా. ఆ యవ్వనము గడిచిపోవు లోపలనే సుఖము పొందుము. 34వ శ్లోకము. ఉద్యానాని చ రమ్యాని పర్వతోపవనాని చ సహ రాక్షసరాజేన చరత్వం మదిరేక్షణే. ఓ మదిరాక్షి, నీవు రాక్షసరాజగు రావణునితో కూడి సుందరోపవనములలో పర్వత ప్రాంతోద్యానములలో విహరింపుము. 35వ శ్లోకము. స్త్రీ సహస్రాని తే సప్త వశే స్థాస్యంతి సుందరి రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం. ఓ సుందరి, 7,000 మంది రాక్షస స్త్రీలు నీ అధీనమందుండెదరు. కావున రాక్షసరాజగు రావణుని భర్తగా సేవింపుము. 36వ శ్లోకము. ఉత్పాట్యవాతే హృదయం భక్షయిష్యామి మైథిలి యది మే వ్యాహృతం వాక్యం న యథావత్ కరిష్యసి. సీత,
ఒకవేళ నేను చెప్పినట్లు నీవు ఆచరింపవేని నీ గుండెను పెరకి అయిన భక్షించెదను. 37వ శ్లోకము. తతశ్చండోదరీ నామ రాక్షసీ క్రోధమూర్ఛిత భ్రామయంతి మహచ్చూలం ఇదం వచనమబ్రవీత్. పిమ్మట చండోదరి అను రాక్షసి తీవ్ర కోపముతో పెద్ద శూలము త్రిప్పుతూ నిట్లనెను. 38వ శ్లోకము. ఇమాం హరిణలోలాక్షీం త్రాసోత్కంపిపయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్. లేడివలె చంచలములగు కన్నులు కలది, భయము చేయవనుకు స్తనములు కలది. రావణుడు అపహరించి తెచ్చినదగు ఈమెను చూడగా నాకు తినవలనని అధికమైన కోరిక కలిగినది. 39వ శ్లోకము. యకృత్ప్లీహమథోత్పీడం హృదయంచ సబంధనం ఆంత్రాన్యపి తథా శీర్షం ఖాదేయమితి మే మతిః. కడుపునకు కుడివైపున నుండు కాలఖండమను మాంసపిండమును, ఎడమవైపున ఉండు గుల్మమను మాంసపిండమును, దానిపై నుండు మాంసమును, పద్మకోశము వల నుండు హృదయ రూపమగు మాంసమును, దానిని నిలిపయించు అధోమాంసమును, ప్రేగులను తలను తినవలెనని నా కోరిక అనెను. 40వ శ్లోకము. తతస్తు ప్రఘసా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ కంఠమస్యానుశంసాయాః పీడయామ కిమాస్యతే. అంతటా ప్రఘసయను రాక్షసి ఇట్లు పలికెను. ఇంకను ఉపేక్షింపనేలా ఈ క్రూరురాలి మెడ నొక్కివేయుదము. 41వ శ్లోకము. నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీ సా మృతేతిహ నాత్ర కశ్చన సందేహః ఖాదతేతి సవక్ష్యతి. తరువాత ఆ మానవాంగన మరణించెనని రాజునకు నివేదించుదము, దానిని తినివేయుడని ఆయన చెప్పును, ఇందు సందేహమేమీ లేదు. 42వ శ్లోకము. తతస్వజాముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ విషస్యేమాం తతః సర్వాః సమాన్ కురుత పీలుకాన్. అప్పుడు అజాముఖి అను రాక్షసి ఇట్లనెను, ఈమెను చంపి అందరును సమానముగా మాంసఖండములు చేయుడు, పిమ్మట మనమందరము పంచుకొందము. 43వ శ్లోకము. విభజామ తతః సర్వాః వివాదో మే న రోచతే పేయమానీయతాం క్షిప్రం లేహ్యముచ్చావచం బహు. నాకు తగవనిన గిట్టదు, శీఘ్రమే మద్యము మున్నగు వివిధ ప్రేయ ద్రవ్యములను, తేనె మున్నగు వివిధ లేఖ్య పదార్థములను తెండు అనెను. 44వ శ్లోకము. తతశూర్పనఖా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ అజాముఖ్యాయదుక్తం హి తదేవ మమ రోచతే. అంత శూర్పనఖయను రాక్షసి ఇట్లనెను, అజాముఖి చెప్పినదియే నాకును నచ్చిన మాట. 45వ శ్లోకము. సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశినీ మానుషం మాంసమాస్వాద్య నృత్యామోథ నికుంభిలాం. సర్వశోకములను పోగొట్టు మద్యమును శీఘ్రమే తెండు, మనుష్య మాంసము తిని లంకానగరి పశ్చిమ ద్వార ప్రదేశమున నుండు భద్రకాళి ప్రీతికై నృత్యము చేయుదము.
46వ శ్లోకము. ఏవం సంభర్చ్యమానా సా సీతాసురసుతోపమా రాక్షసీభిः సుఘోరాభిः ధైర్యముత్సృజ్య రోదితి. దేవకన్యవలె సుందరాంగియగు సీత ఇట్లు ఆ భయంకర రాక్షసాంగనలు బెదిరించగా ధైర్యము కోల్పోయి ఏడువదొచ్చెను. ఇతి ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే 24వ సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 24వ సర్గము సమాప్తము.